డిసెంబర్ నుండి జనవరి వరకు సిపిఎం అఖిల భారత మహాసభలు జరగనున్నాయి. అఖిల భారత మహాసభలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పరిశీలించారు. నూనె శుద్ధి కర్మాగారం వల్ల అది లేదు, ప్రైవేట్ సంస్థ రిలయన్స్ వాళ్ళు అక్కడ పెడుతున్నారు, అది లేదు. ఇప్పుడు కూడా ఈ హైడ్రోకార్బన్ పరిశ్రమలు వస్తేను ఓదరగొడుతున్నారు. ఇప్పుడు అక్కడ లేదు. మరి అక్కడ 10,000 ఎకరాలు ఖాళీగా ఉన్నది, దాని గురించి లేదు. ప్రకాశం జిల్లాలో వినుగొండ ప్రాంతంలో 30,000 ఎకరాలు పెద్ద పారిశ్రామిక వాడు అన్నారు, అక్కడ ఏం లేదు. మరి ఇన్ని అలాగే లేపాక్షిలో పెద్ద నాలెడ్జ్ సిటీ అన్నారు, అనంతపురం 8,000 ఎకరాలు, దానికి గతి లేదు. ఇవన్నీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు స్పెక్యులేషన్ వ్యాపారం చేసుకోవడానికి ఇప్పుడు ఉపయోగపడింది పరిశ్రమలు రావడానికి. ఇప్పుడు బాబు గారు, లోకేష్ గారు, పవన్ గారు, మరి వీరందరూ చెప్తున్న భూములు ఈ పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు వస్తాయా, వాళ్ళకి భూములు ఇస్తారా? భూములు ఇవ్వడం కోసం ఈ ఓదలు కొడుతున్నారా? ఎందుకంటే భూములు ఇవ్వడానికి ప్రజలు అంగీకరించరు కాబట్టి వీళ్ళని అంగీకరింపు చేసి వీళ్ళని మభ్య పెట్టాలంటే ఇటువంటి ఓదలు కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కనపడుతుంది. ఇది మంచిది కాదని చెప్పేసి మేము చెప్తున్నాం. అలాగే పరిశ్రమ రావాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. ఆ గూగుల్ డేటా సెంటరు అదానీ గారికి వస్తుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్కి వస్తుందని చెప్పేసి, అదానీ గారి కోసం గూగుల్ సెంటరు, టాటా గారికి గూగుల్ సెంటరు, ఈ రకంగా ఉన్నది తప్ప రాష్ట్రానికి గూగుల్ సెంటరు, డేటా సెంటర్ అనేది ప్రపంచానికి అవసరమే. కానీ ఇక్కడ గూగుల్ సెంటర్ పెట్టి ఇక్కడ 300 మంది కన్నా ఎక్కువ ఉపాధి రాదు. కానీ గూగుల్కి అంత చౌకగా విద్యుత్తు, చౌకగా నీళ్లు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి గ్రీన్ ఎనర్జీ పేరుతో పెడతామని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ నీరు, ఇది కాదు, ఇక్కడ గాలి, ఎండ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయోజనం కోసం. ప్రపంచంలో ఇప్పుడు ఉపాధి బాగా సృష్టించగలిగే పరిశ్రమలు ఫుట్వేర్ ఇండస్ట్రీ ఉంది, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది, గార్మెంట్ ఇండస్ట్రీ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచంలో ఉన్నాయి. అక్కడికి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో కూడా తగినంత మంది ఉపాధి కలుగుతూ ఉంది. ఇటువంటి వాటి మీద ఫోకస్ పెట్టకుండా డేటా సెంటర్లు లేకపోతే ఇటువంటి సెంటర్లు వాటి వల్లనే ఉపాధి పెరిగిపోయి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగంలు వచ్చేస్తాయని చెప్పేసి చెప్పడం అనేది అది నమ్మశక్యమైనది కాదని చెప్పేసి మేము చెప్తున్నాం. అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఏంటంటే, ఒకటి, ఈ పెట్టుబడులు ఓదరగొట్టడం అనేసి ఖచ్చితంగా నికరంగా వచ్చి మీద కేంద్రీకరించండి. రెండవది, ఇప్పటికే భూములు సేకరించి పెట్టున్నాయి, వాటిల్లో పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్ని ఇంకా దిగజార్చి అంతిమంగా దీన్ని వదిలించుకునే దానికి అనుకూలంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి భావిస్తున్నాను. మొదటిది, ఇప్పుడు ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది అని చెప్తూనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అన్ని నాసిరకం ముడి పదార్థాలు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు సరఫరా చేస్తున్న కోక్ నాసిరకం, ఇప్పుడు సరఫరా చేస్తున్న సున్నప్రాయి నాసిరకం, ఇనప ఖనిజం నాసిరకం, ఈ రకంగా నాసిరకం ముడి సరుకులు సరఫరా చేసి, ముడి పదార్థాలు సరఫరా చేసి, పెల్లెట్స్ కూడా నాసిరకం అని చెప్పేసి చెప్తున్నారు. క్వాలిటీ స్టీల్ ఉత్పత్తి చేయలేకపోతుందని చెప్పేసి దీన్ని నిర్ణయించేదానికి మొదటి ప్రయత్నం జరుగుతుంది. ఇదే పరిశ్రమ ఎంతో క్వాలిటీ స్టీల్ ఉత్పత్తి చేసింది. మరి అదే స్టీల్ ప్లాంట్ ఈరోజు నాసిరకం ఉత్పత్తి చేస్తుందని చెప్పేసి పోటీని తట్టుకోలేకపోతుందని నిర్ణయించేదానికి ప్రయత్నం చేయడం, లేదా అటువంటి నిర్ణయించడానికి అనువైన పరిస్థితులు సృష్టించడం అని చెప్పేసి దీన్ని ఏమనుకోవాలి? దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శాబిటేజ్ చేసి ఒక కుట్రలాగా దీన్ని మేము భావిస్తున్నాం. ఇక రెండవది, ఇక్కడ ఉద్యోగులు పనిచేస్తున్నారు, వాళ్ళ మొరేల్ ఉండాలి. ఇప్పుడు ఇన్ని ఇబ్బందుల్లో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ మొరేల్ పెంచి
దాన్ని అభివృద్ధి చేసేదానికి తోడ్పడాలి. ఉద్యోగం తొలగిస్తున్నారు, వీఆర్ఎస్ పెట్టేస్తున్నారు. స్వచ్ఛందంగా పోయేవాడు కూడా కొంత పోతున్నారు, దానివల్ల సంఖ్య కూడా తగ్గింది. కాబట్టి పాతకాలంలో అవసరానికి మించి సంఖ్యలో ఉందని చెప్పేదానికి కూడా లేదు. కానీ ఆ ఉద్యోగులకి ఇప్పుడు 4 నెలల నుంచి 4 నెలలు సరిపడే జీతాలు ఇప్పుడు కూడా సుమారు 300-400 కోట్ల రూపాయలు బకాయి ఉంది. మరి ఆ బకాయిలతో ఏ రకంగా వాళ్ళు మరేలు నిలబడుద్ది అని చెప్పేసి కూడా ఒక ప్రశ్నార్థకం. ఎందుకు బకాయిలు పెడుతున్నారు? ఎందుకంటే ఇక ఈ బకాయిలతో దానికన్నా సర్దుకొని బయటకు పోవడం మంచిదని చెప్పేసి పొగబెట్టి బయటకు పోవడానికి ప్రయత్నంగా కనపడుతుంది. ఇక మూడో విషయం, అక్కడ ఉండే నిర్వాసితులు. ఆ నిర్వాసితులు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. క్రమక్రమేణా నిర్వాసితుల్లో ఎక్కువ భాగం కాంట్రాక్ట్ చేస్తున్నారు, వాళ్ళని తొలగిస్తున్నారు. అలాగే నిర్వాసితుల్లో ఎక్కువ భూమి ఇచ్చారు ఈ ప్లాంట్ కోసం. ఆ భూమిలో ఇంకా ఎక్కువ భాగము ఉపయోగంలో పెట్టకుండా ఇంకా ఖాళీగానే ఉంది. వారు ఇంకా 8,000 మందికి ఇప్పటి వరకు ఉపాధి ఇవ్వాలి. అటువంటి వాడు మాకు ఉపాధి అన్న ఇవ్వండి, లేకపోతే మా భూమిని మాకు తిరిగాన ఇచ్చేయండి అని చెప్పేసి వారు కోరుతున్నారు. వాడి యొక్క ఆవేశంలోనూ ఆగ్రహంలోనూ వాటన్నిటిలోనూ చాలా సమంజసత్వం ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క సమస్యని పరిష్కారం చేయాలి. వారి గతంలో ఇచ్చిన నష్టపరిహారం చాలా నామమాత్రం నష్టపరిహారం చూసుకుంటే, ఆ నష్టపరిహారం తర్వాత కూడా ఉపాధి ఇస్తామని హామీ ఇచ్చారు, ఇప్పుడు వరకు అమలు జరుగుతుంది. కాబట్టి అది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాల్సింది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కారం చేయాల్సింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి ఆ సమస్యను పరిష్కారం చేయాలి, వారితో నెగోషియేట్ చేయాలని చెప్పేసి